హాయ్ ఎవ్రీవన్, ఎలా ఉన్నారు అందరూ? చాలా రోజులైంది నేను ఫేస్ కనిపిస్తూ వీడియో చేయక. కొంచెం బిజీగా ఉండి చేయలేకపోయాను. అసలు వీడియోసే ఈ మధ్య అప్లోడ్ చేయలేదు చాలా రోజులు. ఒక 15 days అలా గ్యాప్ వచ్చింది. ఇవాళ ఎందుకు వీడియో చేస్తున్నానంటే, నైట్ ఎంతమంది 1 o'clock వరకు ఉన్నారు? నేనైతే 1 o'clock వరకు ఉన్నా. ఇండియా ఐసీసీ ఉమెన్ క్రికెట్ వరల్డ్ కప్ జరిగింది కదా, అది మొత్తం అయిపోయేంత వరకు ఉన్నాను. ఇండియా విన్ అవుతుందా లేదా అని అనుకున్నాను. 298 కదా, వాళ్ళు ఈజీగా చేయగలుగుతారేమో సౌత్ ఆఫ్రికన్స్ అని నేను అట్లా అనుకున్నా. చివరికి అయితే ఇండియా విన్ అయింది, చాలా హ్యాపీ. నేను 2017లో కూడా వరల్డ్ కప్ చూసాను, ఉమెన్ వరల్డ్ కప్ మ్యాచ్ చూశాను. అప్పుడు మిథాలీ రాజ్ కెప్టెన్ ఉండేది. ఆమె తొందరగా అవుట్ అయిపోయింది. సో సరిగా స్కోర్ చేయలేకపోయారు, అప్పుడు ఓడిపోయాం, బాధ అనిపించింది. నేను మా అమ్మ ఇద్దరం కూర్చొని చూసాము ఆ మ్యాచ్. నాకు క్రికెట్ రాదు, మా అమ్మకైతే అసలే రాదు, 0. నాకు కొంచెమైనా వచ్చు. ఆ కొంచెమే నేను మా అమ్మకి చెప్తూ కొంచెం మా అమ్మకు కూడా కొద్దిగా అర్థమయ్యేలాగా చెప్తూ ఆ మ్యాచ్ అంతా చూసాం, కానీ ఓడిపోయాం అప్పుడు. ఈసారి నేను ఇక్కడ అస్సాంలో ఉన్నాను. మా అమ్మ చూడలేదు, తొందర పడుకుంది, అసలు చెప్పలేదు కూడా. నేనైతే చూశాను మొత్తం మ్యాచ్ 12 వరకు, 1 o'clock వరకు చూశాను. 12కి విన్ అయింది, 1 వరకు కప్ ఇచ్చారు, అప్పటి వరకు చూశాను నేను. చాలా 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 హ్యాపీగా అనిపించింది. అందరికి కూడా హ్యాపీగానే అనిపించి ఉండొచ్చు. ఇండియా విన్ అయింది కదా వరల్డ్ కప్, అందులో ఉమెన్ వరల్డ్ కప్. అయితే నేనెందుకు వీడియో చేస్తున్నానంటే, నాకు క్రికెట్ అంటే అంత ఏం తెలియదు, కొంచెమే తెలుసు. ఉమెన్ క్రికెట్ టీం కూడా ఉంటుందని చెప్పేసి నాకు ఒక 10 years బ్యాక్ అనుకుంటే తెలిసింది. అంతవరకు నాకు ఉమెన్ క్రికెట్ ఉంటుందని కూడా తెలియదు. అంటే మిగతా వాటిలో షటిల్, బ్యాడ్మింటన్, టెన్నిస్ ఇవన్నీ ఉంటాయని, స్విమ్మింగ్ ఇవన్నీ ఇట్లా ఉంటుందని తెలుసు, కానీ క్రికెట్లో ఉంటుందని తెలియదు. ఎందుకంటే క్రికెట్ అంటే బాల్ హిట్ చేయండి, స్పీడ్గా రన్ చేయాలి కదా, రన్స్ చేయాలి కదా, మళ్ళీ కీపింగ్ చేయాలి, ఫీల్డింగ్ చేయాలి, బౌలింగ్ చేయాలి, ఇవన్నీ ఉంటాయి కదా. నేను అసలు ఊహించలేదు అందులో క్రికెట్లో ఉమెన్ ఉంటుందని నాకు తెలియదు. అది తెలిసినప్పుడు నేనేమనుకున్నానంటే, అమ్మాయిలకి క్రికెట్ వీళ్ళు ఏమాడతారు ఇంకా అని నేను అనుకున్నా. అంటే వీళ్ళంత స్పీడ్గా పరిగెత్తగలరు, నాకైతే రాదు పరిగెత్తడం, నాకు స్పోర్ట్స్ ఏవి రావు. ఓన్లీ బుక్ నాలెడ్జే నాకు ఓన్లీ బుక్స్ చదవడం, ర్యాంక్స్ అవే, ఇంకా వేరే స్పోర్ట్స్ ఏమి లేవు. అయితే నాలానే ఉంటారేమో స్లోగా, నేను అట్లా అనుకుంటూ ఉండేదాన్ని. నాకంటే కొంచెం బెటర్గా ఉంటారేమో అని అనుకునేదాన్ని, అమ్మాయిలు అంటే అట్లనే ఉంటారు అనుకునేదాన్ని. కానీ ఒకసారి మ్యాచ్ చూశాను, ఉమెన్ క్రికెట్ చూసిన తర్వాత నాకు మైండ్ బ్లాక్ అయింది. అమ్మాయిలు కూడా ఇంత స్పీడ్గా ఉంటారా, ఇట్లా బాల్ కొట్టడం ఆలస్యం, ఉరుకుతూనే ఉన్నారు, ఫీల్డింగ్ బాగా చేస్తున్నారు. అసలు సేమ్ అబ్బాయిలు ఎట్లా ఆడుతున్నారో అంతే అమ్మాయిలు కూడా. దూరం నుండి చూస్తే అది అబ్బాయిల గేమా అమ్మాయిల గేమ్ అని మనకు తెలియదు, ఫేసులు చూపిస్తేనే అది అమ్మాయిలని తెలుస్తుంది. చాలా బాగా అనిపించింది. నా ఒపీనియన్ అంతా దెబ్బకి చేంజ్ అయిపోయింది, అమ్మాయిలు కూడా ఆడగలరు అని. అమ్మో అనుకున్నా, ఇట్లా అనుకున్నా, ఇంకా మాట్లాడదు ఇంకా అని అనుకున్నా. అయితే నేను అలా అనుకోవడంలో అర్థం ఉంది. ఆ తర్వాత 2017లో వరల్డ్ కప్ చూశాను. విన్ అవ్వాలని బాగా కోరుకున్నా, కానీ విన్ అవ్వలేదు. మళ్ళీ నిన్న చూశాను, నిన్న కూడా విన్ అవ్వాలని అనుకున్నా, విన్ అయింది, చాలా హ్యాపీ. అయితే ఎందుకు వీడియో చేస్తున్నానంటే, నాలాగా ఏదో తెలియక అనుకోవడం వేరు, అన్నీ తెలిసిన వాళ్ళు కూడా అమ్మాయిల క్రికెట్ నేను చూస్తాం రా అని అనుకునే వాళ్ళ కోసం చెప్తున్నా. దయచేసి అలా అనుకోకండి. మీ అమ్మాయిలు ఏమాడతారు, అమ్మాయిలు ఏం చూస్తాం, వాళ్ళే మురుకుతారు, పరిగెత్తారు అని అనుకునే వాళ్ళు ఇంకా అలా అనుకోవడం మానేయండి. మీ అందరికీ చెంప మీద కొట్టినట్టుగా నిన్న వరల్డ్ కప్ సమాధానం చెప్పింది కదా, వరల్డ్ కప్ గెలిచి సమాధానం చెప్పారు కదా. సో ఇంకా అలా అనుకోవడం మానేయండి. ఈ అబ్బాయిల క్రికెట్ని ఎలా చూస్తారో అమ్మాయిల క్రికెట్ని కూడా ఇప్పటి నుంచి అలాగే చూడండి. ఇంకా మీ ఇంట్లో ఎవరైనా అమ్మాయిలు స్పోర్ట్స్ అంటే, నీకెందుకే స్పోర్ట్స్, చదువుకో, పెళ్ళి చేసుకో, పిల్లల్ని గాను, అంట్లు తోము అని మాత్రం చెప్పకండి. ఇప్పటి నుంచి కాదు, ఎప్పుడూ చెప్పొద్దు. వాళ్ళు చదువుతారంటే చదువుకోనివ్వండి, స్పోర్ట్స్ అంటే స్పోర్ట్స్,
ఏ ఫీల్డ్ అంటే ఆ ఫీల్డ్లో వాళ్ళని ఫోకస్ చేయనియండి, వాళ్ళకి సక్సెస్ వస్తుంది ఖచ్చితంగా. ఒకవేళ సక్సెస్ రాకపోయినా పర్వాలేదు, అట్లీస్ట్ వాళ్ళు ట్రై చేశారన్న తృప్తి అయిన వాళ్ళకు ఉంటుంది. చాలామంది బయటికి అన్నీ చెప్తారు కానీ లోపలికి మాత్రం అమ్మాయిల క్రికెట్ అంటే, ఉమెన్ క్రికెట్ అంటే చిన్న చూపే ఉంటుంది. అంతెందుకు, మా ఇంట్లోనే నిన్న నేను ఒక్కదానే క్రికెట్ చూశాను. ఇంకా కొన్నిళ్ళల్లో అయితే ఇంకా వర్స్ట్గా ఉంటుంది. నేను చూడను అమ్మాయిలది, వాళ్ళేం ఆడతారు అని చెప్పేసి డైరెక్ట్ ఫనిస్తారు. అలాంటి వాళ్ళ ఒపీనియన్ ఇంకా మార్చేసుకోండి. అమ్మాయిలు కూడా ఆడతారు, అమ్మాయిలకు కూడా క్రికెట్ బాగా ఆడడం వచ్చు, వరల్డ్ కప్ గెలవడం వచ్చు. గెలిచి చూపించారు నిన్న. నాకైతే నేను ఒక టీం మెంబర్ అన్నంత హ్యాపీగా అనిపించింది నిన్న. చాలా హ్యాపీగా అనిపించింది. ఇంకొక విషయం ఏంటంటే, ఐసీసీ ఉమెన్ వరల్డ్ కప్ గెలిచిన ఇండియన్ టీంలో ఒక తెలుగు అమ్మాయి ఉంది. అది మనందరికీ చాలా గర్వకారణం. ఆంధ్రప్రదేశ్ నుంచి, వైఎస్ఆర్ కడప నుండి శ్రీచరణి అనే అమ్మాయి ఉంది. ఆ అమ్మాయి ఒక వికెట్ తీసింది, మంచిగా అనిపించింది. ఇంకా షఫాలి వర్మ 87 రన్స్, 2 వికెట్స్. ఇంకా దీప్తి అమ్మాయి 5 వికెట్స్. చాలా బాగా అనిపించింది, బాగా ఆడారు అందరూ. తెలుగు అమ్మాయి ఉండడం ఇంకా హ్యాపీగా అనిపించింది. మీకు కూడా హ్యాపీగా అనిపిస్తుందా? రేపు ఇలాంటి వాటిలో మీ ఇంట్లో నుంచి కూడా ఒక అమ్మాయి ఉంటే ఇంకెంత హ్యాపీగా ఉంటుంది చెప్పండి. సో అందరూ ఎంకరేజ్ చేయండి, ఆటలంటే కూడా ఎంకరేజ్ చేయండి. ఆటలంటే ఎంకరేజ్ చేయండి, చదువు అంటే ఎంకరేజ్ చేయండి. కానీ చదువుకునే వాడిని తీసుకొచ్చి ఆటలు అని చెప్పేసి ఇవన్నీ ఆటల్లో కాకుండా, చదువు కాకుండా అన్నిట్లో డిస్టర్బ్ అయ్యేలా చేయకండి. ఒక 2-3 ఫీల్డ్సే ఇవ్వండి. అన్నిట్లో పెట్టారనుకో ఎందులో పర్ఫెక్షన్ ఉండదు, చివరికి వాడు ఏది అవ్వకుండా పోతాడు. అలా చేయకండి. చదువుతో పాటు ఒక ఆట ఏదైనా ఆడిపించండి ఇంట్రెస్ట్ ఉంటే. చదువు రావట్లేదు అనుకోండి, పొట్ట చింపిన అక్షరం ముక్క రాదు అంటారు కదా, అలాంటి వాళ్ళకి ఇంకేదో ఒక దాంట్లో ఇంట్రెస్ట్ ఉంటుంది. అదేంటో మీరు తల్లిదండ్రులుగా గుర్తించి అందులో వాళ్ళని ఎంకరేజ్ చేయండి. వాళ్ళు ఖచ్చితంగా సక్సెస్ సాధిస్తారు, అమ్మాయిలైనా అబ్బాయిలైనా. ఒకవేళ మంచిగా చదువుతున్నాడు అనుకోండి, వాడిని చదువు మీదనే కాన్సన్ట్రేట్ చేయండి. వానికి చదువుకోనీయకుండా ఇటు ఆటలని, డ్యాన్స్ అని, స్విమ్మింగ్ అని, స్కేటింగ్ అని, అద్దని ఇద్దని పెంట చేసి వాళ్ళ బుర్రని తినేయకండి. ఇప్పటి నుంచే బుర్రని మంచిగా ఆర్గనైజ్డ్గా ఉండనియండి. కంప చేసారు అనుకోండి, బట్ చివరికి పెద్దయ్యాక కూడా కంపగానే అవుతాడు. బాగా అనిపించింది ఐసీసీ ఉమెన్ క్రికెట్ వరల్డ్ కప్ని ఇండియా గెలవడం. చాలా 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 హ్యాపీగా అనిపించింది. వీలైతే అందులో ఉన్న ప్లేయర్స్ ఒక్కొక్కరి బయోగ్రఫీ గురించి మీ పిల్లలకి చెప్పండి, చాలా ఇన్స్పైరింగ్గా ఉంటాయి. ఒక్కొక్క కష్టాలు పడి పైకి వచ్చారు, అందులో సాధించారు చివరికి. అంటే ఇంకా నేను చెప్పేది, ఆడపిల్లల్ని కూడా స్పోర్ట్స్లో ఎంకరేజ్ చేయండి. చాలా సినిమాలు వచ్చాయి, చాలా అచీవ్ చేస్తున్నారు. ఇలా క్రికెట్ లాంటి ఫీల్డ్లో కూడా అచీవ్ చేసి నిన్న చూపించారు. వరల్డ్ కప్ రాకముందు కూడా మిథాలీ రాజ్ కానీ, జులన్ గోస్వామి కానీ వీళ్ళ గురించి చదివితే తెలుసుకుంటే చాలా ఇన్స్పైరింగ్గా ఉంటుంది. అఫ్కోర్స్ వాళ్ళకి అప్పుడు వరల్డ్ కప్ రాలేదంటే వాళ్ళేమీ టాలెంట్ లేదు అని కాదు. సక్సెస్ వస్తేనే టాలెంట్ అని మనం అనుకుంటాం, కానీ సక్సెస్ రాని వాళ్ళకు కూడా చాలామందికి టాలెంట్ ఉంటుంది. అవన్నీ తెలుసుకుంటే మనకి చాలా ఇన్స్పైరింగ్ ఉంటుంది, మీ పిల్లలకి ముఖ్యంగా. అంతే మరి, ఉంటాను, బాయ్. అందరినీ అన్ని ఫీల్డ్స్లో ఎంకరేజ్ చేయండి, అమ్మాయిల్ని ఎంకరేజ్ చేయండి. బాయ్, టేక్ కేర్.